السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم ما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. నా ధార్మిక మిత్రులారా, సోదరులారా, సోదరీమణులారా, రండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన దుఆలను నేర్చుకుందాం. నా ధార్మిక మిత్రులారా, సోదరీమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ దుఆను చదివేవారు. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. దీని అర్థము, అల్లాహ్ నామముతో బయలుదేరుతున్నాను, ఆయనపైనే నమ్మకము పెడుతున్నాను, పాపాల నుండి నిష్క్రమణకు, పుణ్య సాధనకు శక్తి కేవలం అల్లాహ్ సహాయముతోనే ఉంది. నా ధార్మిక మిత్రులారా, సోదరీమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన ఈ దుఆను మనము తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇంటి నుండి మనము ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే ఆ సమయంలో మనము ఈ దుఆను తప్పనిసరిగా చదవాలి. ఎందుకనంటే అల్లాహ్ పేరుతో, అల్లాహపై నమ్మకముతో మనము గనక ఇంటి నుండి బయలుదేరితే మన ప్రతి పని కూడా శుభాలతో, అల్లాహ్ యొక్క కరుణతో, మేళ్లతో ఆ పని సులభతరం అవుతుంది, మన కొరకు శుభదాయకముగా ఉంటుంది. మరి అదేవిధంగా అల్లాహ్ యొక్క సహాయముతోనే మనము ప్రతి పుణ్యానికి నోచుకోగలము, ప్రతి చెడు నుండి కూడా మనము అల్లాహ్ యొక్క సహాయముతోనే రక్షించబడగలము. కనుక అల్లాహ్ మనందరికి కూడా ఈ యొక్క దుఆను కంఠస్థము చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.